హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గృహలక్ష్మి. ఈ వీడియోలో మా గార్డెన్లో ఉన్న మిరప రకాలు మీకు చూపిస్తాను, రండి చూసేద్దరు. దీనిని చీమ్ మిరప అంటారండి. ఇది ఇలా వైట్ కలర్లో ఉంటుంది, పండితే కొంచెం రెడ్ షేడ్ వస్తుంది. నార్మల్గా మనకి మిరపకాయలు చెట్టు కిందకి కాస్తాయి కదా, ఇవి ఇలా పైకి ఆకాశాన్ని చూస్తున్నట్టు కాస్తాయి. ఇవి చాలా కారంగా ఉంటాయి. నార్మల్ మిరపకాయలతో పోల్చుకుంటే ఇవి చాలా కారంగా ఉంటాయి. ఈ రకం మిరప చాలా మందికి తెలిసే ఉండొచ్చు. ఇవి ఇలా ఈ సైజులోనే కొంచెం చిన్నగానే ఉంటాయి. ఇవి ఇంకో రకం మిరప అండి, వీటిని నల్ల మిరప అంటారు. ఇవి నార్మల్ మిరపకాయల్లానే కిందకే ఉంటాయి. మీరు గమనించినట్లయితే వీటి ఆకులు కూడా కొంచెం బ్లాకిష్ షేడ్లోనే ఉంటాయి. లేత కాయల్లా ఉన్నప్పుడు ఇవి కొంచెం గ్రీన్ షేడ్లో ఉండి ఉండగా ఉండగా బ్లాక్ కలర్లోకి మారుతాయి. పండిన తర్వాత మాత్రం ఇలా నార్మల్ రెడ్ కలర్లోనే ఉంటాయి. ఇవి కూడా చాలా కారంగా ఉంటాయండి. పచ్చిమిరప ఏ రకమైన ప్రూన్ చేసుకుంటూ ఉంటుంటే చాలా కాయలు వస్తాయి. ఇవి నార్మల్గా మనం కూరల్లో మిర్చి ఎలా వాడుకుంటామో అలా వాడుకోవచ్చు. వీటిని బుట్ట మిరప అంటారు. క్యాప్సికంలో ఇదొక వెరైటీ అండి. కాకపోతే ఇవి చాలా కారంగా ఉంటాయి. క్యాప్సికం అంత స్పైసీగా ఉండదు కదా, ఇవి మాత్రం చాలా కారంగా ఉంటాయి. వీటి ఆకులు చూసినట్టయితే కొంచెం క్యాప్సికం ఆకుల్లానే ఉంటాయి. ఇవి కూడా పండితే ఇలా రెడ్ షేడ్లోకి వస్తాయి. వీటి సైజు ఇలానే ఉంటాయండి, క్యాప్సికంలా పెద్దగా అవ్వవు, ఇలా చిన్నగా ఈ సైజులోనే ఉంటాయి. ఇవి ఇంకో రకం మిరప, దీనిని జీలకర్ర మిరప అంటారు. ఇవి కూడా చాలా కారంగా ఉంటాయండి. ఇవి నార్మల్గా కూరల్లో మిర్చి ఎలా అయితే వాడుకుంటామో అలా వాడుకోవచ్చు. కాకపోతే నార్మల్ మిర్చి 4-5 వేసుకునే ప్లేస్లో ఇవి ఒక్కటి సరిపోతాయి, అంత కారంగా ఉంటాయి. ఇవి సైజు పెరగవండి, చిన్నగా ఇలా ఈ సైజే ఉంటాయి. పండితే ఇలా కొంచెం రెడ్ షేడ్లోకి వస్తాయి. ఇలా చిన్నగా ఉంటాయి కాబట్టి వీటిని జీలకర్ర మిరప అంటారు. ఇవైతే చాలా కారంగా ఉంటాయి. ఈ మిరప మనం నార్మల్గా అందరూ ఇళ్లల్లో వాడుకునే మిరపేనండి. వీటికి స్పెషల్గా నేను విత్తనాలు అవి ఏం వేయలేదు. ఎండుమిర్చి కొంచెం పాడైతే తెచ్చి వేశాను, అవి ఇలా మొక్కలొచ్చి చాలా కాయలు కాసాయి. పచ్చిమిర్చి మొక్కకు మంచి పూత కాపు రావడం కోసం నేను ఒక వీడియో చేశాను, దాని లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, తప్పకుండా చెక్ చేయండి. నేను చేసిన లిక్విడ్ పచ్చిమిర్చి మొక్కకనే కాదు ఏ మొక్కలకైనా వాడుకోవచ్చు. మొక్క పూత వచ్చే ముందే బాగా ప్రూన్ చేసుకోవాలి. బాగా ప్రూన్ చేసుకుని ఎప్పటికప్పుడు మొక్కని ఇలా కట్ చేసుకుంటూ ఉంటుంటే మనకి కాయలు బాగా వస్తాయి. కాయలు కోసుకున్న తర్వాత ఎక్సెస్ ఉన్న కొమ్మలు అవన్నీ నీట్గా కట్ చేసుకుంటే పూత బాగా వచ్చి మళ్ళీ కాయలు బాగా కాస్తాయి. పచ్చిమిర్చి మొక్కలకి ఎప్పుడైనా పురుగు పట్టినట్టు అనిపిస్తే కొంచెం పొగాకు ఇంకా ఎండుమిర్చి 2 నీళ్ళల్లో నానబెట్టి ఆ వాటర్ని స్ప్రే చేయాలి. అప్పుడు వాటికి పట్టిన మిల్లీ బగ్స్ లాంటివన్నీ పోతాయి. పచ్చిమిర్చి మొక్కలకి ఎక్కువ కేర్ కూడా ఏం అవసరం లేదండి, మనం వాటర్ అవి బాగా ఇస్తుంటే బుట్టలతో కాయలు హార్వెస్ట్ చేసుకోవచ్చు. చూసారు కదా మా గార్డెన్లో ఉండే మిరప రకాలు. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ గార్డెనింగ్ వ్లాగ్స్ కోసం స్టే ట్యూన్ టు అవర్ ఛానల్. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ ఇంకా ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి. నా ఛానల్ మొదటిసారి చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇలాంటి మరిన్ని వీడియో అప్డేట్స్ మీకు నోటిఫికేషన్స్గా రావాలనుకుంటే పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బాయ్.